హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం రెస్టారెంట్‌కి మించి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే నేను వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ప్రాన్స్‌ని చక్కగా క్లీన్ చేసేసుకొని, తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ప్యాన్‌లో పెట్టేసుకొని, ఫ్లేమ్‌ని హైలో పెట్టేసుకొని, ప్రాన్స్‌లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారా? ఇలా కుక్ అయిపోవాలనమాట. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్‌ని చక్కగా మగ్గనివ్వాలండి. డీప్ ఫ్రై చేయకూడదు. సో, చూసారా? ఇలా చక్కగా కుక్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని, ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్‌ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ ప్రాన్స్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి ఎంత బావుంటుందో, పప్పుచారులోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ట్రై చేసేయండి. సో, చూసారా? ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కేజీ ప్రాన్స్‌కి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక టొమాటో తీసుకున్నాను. సో, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని, ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్‌ని యాడ్ చేసుకొని, ఒక 5 మినిట్స్ ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసేసుకోవాలి. సో, ఈ కర్రీకి కొంచెం స్పైసీగానే బావుంటుందండి. సో, కారం మీ టేస్ట్‌కి తగినట్లు యాడ్ చేసేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రై అవ్వనిచ్చి, తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. సో దట్ మనకి మసాలా అంతా చక్కగా కుక్ అవుతుంది. అలానే ప్రాన్స్‌కి మంచిగా పడుతుందనమాట. సో, ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసేసుకొని, ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని, చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో, చూసారా? ఎంత టెంప్టీగా ఉందో కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. సో, చూసారా? ఇలా వచ్చేసిన టైంలో మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇది అసలు చాలా ఎక్స్ట్రార్డినరీ ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. పచ్చి కొబ్బరి తురుము మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. సో, పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకొని, ఒకసారి అలా కలిపేసేసుకొని, ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.